బ్రేకింగ్ న్యూస్. హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జీతాలు తగ్గించడాన్ని నిరసిస్తూ హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించారు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది. విధులను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయల జీతం తగ్గింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిఆర్ఎఫ్ సిబ్బంది. న్యాయం జరగకపోతే విధులకు హాజరయ్యేదే లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా సిబ్బంది ఆందోళనతో ఓఆర్ఆర్ వరకు హైడ్రా అత్యవసర సేవలన్నీ నిలిచిపోయాయి. హైడ్రా ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ జీతాలు తగ్గించినందుకు ఇటు హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్లి మరి ఆందోళన చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 4,000 రూపాయల జీతం తగ్గించినందుకు కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇటు హైడ్రా ఎమర్జెన్సీ సేవలు ఓఆర్ఆర్ వరకు కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైడ్రా కార్యాలయం దగ్గర అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే చెప్పుకోవాలి. ఇటు ఒక్కసారిగా కూడా హైడ్రా కార్యాలయాన్ని హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది ముట్టడించారు. తమ విధులను బాయ్కాట్ చేసి ప్రస్తుతం వారంతా కూడా ఆందోళనకు దిగిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. దాదాపు ఒక్కొక్కరికి 4,000 రూపాయల జీతం తగ్గించినందుకు వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు న్యాయం జరగకపోతే విధులకు కూడా హాజరయ్యేదే లేదంటూ కూడా వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇటు హైడ్రా సిబ్బంది ఆందోళనతో ప్రస్తుతం ఎక్కడైతే ఎమర్జెన్సీగా పనిచేయాల్సి ఉందో అవన్నీ సేవలన్నీ కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రావణ్, మనం చూస్తున్నాం ఇటు హైడ్రా సిబ్బంది డిమాండ్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? హైడ్రాకి సంబంధించి మొన్నటి వరకు మార్షల్స్ రోడ్ల మీదకి ఎక్కారు. మా జీతాలు తగ్గాయి, మాకు న్యాయం చేయాలి అని. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు కొన్ని రోజుల్లో గడవక ముందే ఇప్పుడు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ వర్షాలు పడ్డా వీళ్ళే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. చెట్లు విరిగి రోడ్ల మీద పడితే వాటిని కట్ చేసి జనాలకు ఇబ్బందులు దూరం చేయాల్సినటువంటి అది కూడా వీళ్ళే. ఎవరైనా నాలాలో కొట్టుకుపోయి ఉంటే వాళ్ళను వెతకాల్సినటువంటి పని కూడా వీళ్ళదే. ఇట్లా అత్యవసర సేవల్లో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడ వర్షపు నీళ్ళు ఆగినా, ఎక్కడ జనాలకు ఇబ్బంది కలిగినా అక్కడ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి చేరుకొని జనాలను ఇబ్బందులు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జనాల కోసం పనిచేసేటువంటి ఇంత సిబ్బంది ఒక్కసారిగా రోడ్ల మీదకి ఎందుకు వచ్చారనేది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక్కసారిగా ఇన్ని ఇంపార్టెంట్ పనులు చేస్తున్నారు, జనాలకి ముఖ్యమైనవి, జనాలకు ఇబ్బంది వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పని చేస్తే సాధారణంగా మళ్ళీ వాళ్ళ జన జీవితం నార్మల్గా కొనసాగుతుంది. అట్లాంటి మీరు ఒక్కసారిగా ఈ హైడ్రా ఆఫీస్ ముందే రోడ్ల మీద కూర్చోవాల్సినటువంటి ఇబ్బంది ఏమొచ్చింది, ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? మాకు డిఆర్ఎఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి మాకు ఏ రోజు కూడా జీతాలు తగ్గలేదు. ఈ హైడ్రా వచ్చిన కాడ నుంచి ఒక 5-6 మంత్స్ నుంచి మాకు మొత్తం జీతాలు మొత్తం తగ్గిస్తున్నారని ఒక వార్తలతోటి మేము ఇంతకుముందుకు ఒకసారి వచ్చి సార్ని కలిసినప్పుడు 3 నెలల తర్వాత మీకు అంతా క్లియర్ చేస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారే మాకు చెప్పాడు. దానికన్నా ముందు ఏంటంటే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా మా డిఆర్ఎఫ్ బృందాలకు ఏ రోజు కూడా జీతాలు అనేది తగ్గించలేదు. ఎప్పుడైనా కానీ నిత్యావసర ధరలు ఏదైనా ఉంటే పెరుగుతాయేమో కానీ తగ్గేది ఏ రోజు లేదు. ఏ గవర్నమెంట్లో కూడా తగ్గియారు. పెంచే రేట్లు ఎప్పుడైనా పెంచుకుంటూనే పోతారు తప్ప తగ్గించేది అనేది ఏం లేదు. ఉద్యోగులకు చిన్న జీతము పని పెద్దతనం చేస్తాం. ఎప్పుడైనా పనికి ఏ విషయమైనా కానీ ఫ్లడ్స్ కానీ, ఫైర్ కంప్లైంట్స్ కానీ, ట్రీ కటింగ్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఏ కంప్లైంట్లకైనా మేము డిఆర్ఎఫ్ బృందం ఎప్పటికైనా హైదరాబాద్ ఎప్పుడైనా ముందుండి మేము మా వర్కును మేము అందరూ గవర్నమెంట్కి మేము సేవలు అందిస్తున్నాం హైడ్రా తరపు నుంచి. కానీ మా చిన్న జీతాల మీద పొట్ట కొడుతున్నారు. ఈరోజు కూడా మాకైతే ఏ రోజు కూడా మమ్మల్ని మేము ఇట్లా వచ్చి రోడ్ల మీద కూర్చొని ఏ రోజు కూడా మేము ఇక్కడ ఆఫీస్ దగ్గర ఏ రోజు కూడా మేము ఏ సార్లతో మేము ఏ ఇబ్బందులు ఉన్నా మేము ఏ రోజు కూడా ఎవరిని సార్ వాళ్ళకు మేము ఎవరికి చెప్పుకోలేదు. మాకు ఉన్న జీతాలే అడుగుతున్నాం. మమ్మల్ని పెంచమని కూడా మేము ఏ రోజు కూడా ఎవరిని అడగలేదు. ఎంత మీకు మొన్నటి వరకు వచ్చినటువంటి జీతాలు ఎంత తగ్గించారు, ఎంత వస్తుంది ఇప్పుడు? మినిమం ఇప్పుడు 4-5 వేలు తగ్గించారు మాకు జీతాలు. ఇప్పుడు 4,550 రూపాయలు తగ్గించారు. మేము ఏ రోజు గవర్నమెంట్ కూడా మేము ఏ రోజు అడగలేదు. మాకు జీతాలు అడిగితే కూడా మేము ఫస్ట్ టైం కూడా రంగనాథ్ సార్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మంచిగా చెప్పినాం. మాకు తగ్గేయకండి సార్, తగ్గిస్తే మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగులకు సరైన టైం కూడా జీతాలు పడతలేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 తారీఖు 3 తారీఖు తప్ప మాకు ఏ రోజు కూడా మాకు జీతాలు అనేది లేట్ అయితే కాలేదు.
మేము అన్ని దాంట్లకు మేమైతే ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా కానీ ఎస్ఎల్బీసీలో కూడా దగ్గర దగ్గర ఒక్కొక్కరము 15 రోజులు 20 రోజులు డ్యూటీలు చేసి వచ్చినాం ఎస్ఎల్బీ సిరిసెల్లంలో. ఇన్సూరెన్స్ లేవు, మాకేమీ లేవు, అయినా కూడా అలా రిస్క్ తీసుకొని పోయినాం. ఎవరి కోసం? మా డ్యూటీ కదా. 2018లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 0 నుంచి స్టార్ట్ అయింది, ఇవాళ 100 అయింది. ఇవాళ ఎక్కువ అయినాక ఏమైంది? ఇప్పుడు ఎవరైనా జీతాలు పెరుగుతాయి, మాకు ఖర్చులు పెరుగుతుంటాయా తగ్గుతాయా? దేనికైనా కానీ పెరుగుతాయి. అలాంటిది ఉల్టా 4550 రూపాయలు తక్కువ ఇస్తే మేము 19500 నిన్నమన్నా తీసుకున్న పిల్లలతో పాటు మమ్మల్ని పెట్టిర్రు. మేము డ్రైవింగ్ చేస్తాము, పని చేస్తాము, మేము ఆల్రౌండ్. ఈ పని రాదు మాకని లేదు. ట్రీ కంప్లీట్ కానీ, వెల్డింగ్లు కానీ, గ్యాస్ కటింగ్లు కానీ, మోరీలు డక్కలు లేపుడు కానీ మొగమాటం లేదు. ఏది పని పరంగా మేము ఏదైనా చేస్తాము. కానీ మాకు ఉన్న జీతాలకు వెళ్ళి తగ్గిస్తే ఇప్పుడు ఉన్న జీవితం, నా ఇల్లు కిరాయి 8000, నేను ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు వచ్చే 17,000 నేను ఇల్లు కిరాయి ఏం కట్టాలి? నేను నా ఇంట్లో ఏం చూసుకోవాలి? మరి మా నాయన కొంచెం పక్షవాతం మంచి, ఆయనకి ఏం చూసుకోవాలి? మెడిసిన్ ఉంటుంది, కథలు ఉంటుంది. ఇంత ముందుకు ఈఎస్ఐ ఉండే మాకు. అప్పుడు జీతాలు అంటే ఆ జమానకు ఆ హిసాబులు ఉండే. ఇప్పుడు పెరుగుకుంటూ వచ్చింది, ఏది లేదు. ఇప్పుడు అన్ని జేబులకి వెళ్ళి పెట్టుకోవాలి. ఓ ఛాయ్ తాగాలి మా జేబే. ఇప్పుడు బండికి వెళ్ళి పెట్రోలు మాకు ఎట్లుంటుంది అంటే వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటే ఏమంటారు, కొద్దిగా ఇంప్లేస్ ఉన్న వాళ్ళు దగ్గర ఉంటారు. ఇంప్లేస్ ఉన్న వాళ్ళు వేస్తే గచ్చిపోలి, హైటెక్ సిటీ పోతూనే ఉండాలి. అటే మేము నాది సర్వీసు 16 ఏళ్ళు జిహెచ్ఎంసీలో. ఆడ నుంచి ఈడికి వచ్చి 7 ఏళ్ళు. 7 ఏళ్ళ నుంచి మాకు చెయ్యని బాధ లేదు. అయినా అన్నీ భరించుకుంటూ చేస్తున్నాం. ఎందుకంటే మన డ్యూటీ, మనం దాని మీద కదా మనం ఇల్లు గడిచేది, మన పుట్ట గడిచేది. దాని ప్రకారంగానే అన్నీ భరించుకుంటా పోతా ఉంటే ఇంకా పోతా ఉంటే సరే ఇది కూడా ఏదో నడుస్తుంది అనుకున్నాం. జీతాలు 2 విడతల మాకు అవసరం లేదు, ఒకటే విడత రావాలి, ఒకటే హిసాబు ఉండాలి. ఎంత ఉండే? 23,000 ఉండే. 24,000 చిల్లర ఉన్నది. ఆ చిల్లర అంటే ఇంకా నేను ఆ పైసలు లెక్క ఉండే. దాన్ని ఏం చేసి 20 ఇంతకుముందు పిఎఫ్ 3,000 చిల్లర కట్టేది, దాన్ని 1800 తెచ్చిర్రు. ఆ పైసలు ఇలా జీతంలో యాడ్ చేసి ఇంతకుముందుకు 21,000 చిల్లర వచ్చేది, 22,050 రూపాయలు వస్తుంది. అది జీతం పెరిగినట్టు కనపడ్డాయి అందరికీ. ఆ పిఎఫ్లోకి వెళ్ళి తగ్గించారు కదా, అది పెరిగినట్టు కనిపించింది. దాని పైసలు ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత ఇంత అవసరం లేదు. నిన్నమ్మని వచ్చిన ఆయనకు ఐడి కార్డులా ఏంది మేనేజర్ అని ఉంటుంది. మేము డ్రైవింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం, మాకేమో అసిస్టెంటు. మా బతుకులు ఇదే. ఇక వర్కర్ కింద వర్కర్ జీతమే. ఇక 19,000 చిల్లర పైసలు మేమేం చేసుకోవాలి? మాకు ఇల్లు కిరాయి ఇంత ఉంటుంది, మా బతుకులు ఎట్లా నడవాలి? ఎవరైనా 10 రూపాయలు పెంచడానికి చూడండి. సరే వీలు లేదు, బడ్జెట్ లేదు, పెరగకపోయినా పర్వాలేదు, మా ఉన్న జీతాలు మాకు ఇవ్వాలి కదా. మొత్తము ఈ హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది ఎన్ని టీములు పనిచేస్తాయి? ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇబ్బంది ఉంది? ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 8 టీంలు, 8 నుంచి 19, 19 నుంచి 30, 30 నుంచి ఇవాళ 51. ఎట్లా పెరుగుకుంటూ పోతుందో డెవలప్ అవుతుంది. ఏంటన్నా ఇది ఎట్లా పెరుగుకుంటూ పోయిందో అట్లా తక్కువ వస్తుంది. మా జీవితాలు రోడ్డు మీద పడే కాడికి వచ్చింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరి ఇన్ని ఇబ్బందులు పడుతుర్రు, మొత్తం అత్యవసర సేవలు అందించేది మీద ఎవరికి జనాలకి ఇబ్బంది వచ్చినా మరి కమిషనర్ని కానీ మీ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వాళ్ళని కలిసినారా? సార్ అందరి దృష్టికి తెలుసు, మీడియాకు కూడా తెలుసు. మేము 24/7 8 hours డ్యూటీ అంటాం. కానీ ఒకవేళ వర్షాలు వచ్చినాయి అనుకో 8 hours ఉండదు. ఇప్పుడు ఈ నుంచి మా బైక్ల మీదనే పోతాం. ఆల్రెడీ బండి తీసుకొని ఏ అక్కడ పోతుంది. ఆ లొకేషన్లో మేము చేరుకొని మా బైకులు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఆడ కంప్లీట్ చేస్తాం. 24/7 8 గంటలనే కాడ 9 గంటలు, 1 గంట అటు ఇటు, దానికోసం బాధ లేదు. కానీ జీతాలు అనేది పెరగకున్నా పర్వాలేదు కానీ తగ్గొద్దు. అదే మా విజ్ఞప్తి. మా సార్ కూడా చేసేది అదే. చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా నేను, జీతాలు పెంచకున్నా పర్లేదు సార్, కానీ తగ్గియకండి. ఇదే మా బాధ, అంతే, వేరేది ఏమీ లేదు. నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు ఇంటికాడ 1 గంట సేపు కూడా వండుకోలే. వేరే పని అంటే మాకు ఉంటాయి కదా, మా ఇంటికాడ సంసారం కూడా ఉంటుంది కదా, అది చూసుకొని ఉరికొస్తూనే ఉన్నాం వీడికి. ఇప్పుడు ఇందులో ఈ డిఆర్ఎఫ్ సిబ్బందిలో అమ్మాయిలు మహిళలు కూడా ఉన్నారా? వాళ్ళకు కూడా ఏమైనా జీతాలు తగ్గించేటువంటి ప్రక్రియ జరిగిందా? ఇలా ఒక్కరికి కాలేదు సార్, మొత్తం స్టాఫ్కి జరిగింది. ఒక్కరి కాదు, ఇలా అందరూ మార్షల్తో సహా ప్రతి ఒక్కరు. మొన్న మార్షల్ సార్ ధర్నా చేసిర్రు. దానికి ఏమన్నారు, ఏం తగ్గేమో మీకు బరాబర్ వస్తుంది, మేము మాట్లాడతాం మా సార్ అన్నారు, రంగనాథ్ సారు. ఆ ప్రకారమే ఉన్నాము. అయితే నిన్న రీసెంట్గా జీతాలు పడ్డాయి, అందరికి పడలే, కొంతమందికి పడ్డాయి. పడ్డ కాడ ఏమైంది 19,500 పడ్డది. ఇది తగ్గిపోయింది అన్న ఆవేదనతో ఇక్కడికి వచ్చినాము. ఏం సార్ ఇట్లా జరిగింది మాకని అడగడానికి వచ్చినాము. దయచేసి అందరికీ కొంచెం మనసుండి పెట్టి, ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కొంచెం మా మీద దయ కలిసి ఇన్నేళ్ళ సార్ కష్టపడుతున్నాం. దెబ్బలు తాకినాయి, చేతులు కోసుకుపోయినాయి, అన్నిటికి ఉన్నా కూడా భరించుకుంటే చేసినాం. కానీ ఎవరి మీద కంప్లైంట్ చేయలేము. మేము ఏదున్నా చిన్న సార్ నుంచి పెద్ద సార్ దాకా ప్రతి ఒక్కరితోటి సూపర్వైజర్తో సార్ అనుకుంటే మా పని చేస్తాము. మేము రెస్పెక్ట్గానే ఉన్నాము, అందరం మంచిగానే ఉన్నాము. ఏడా కూడా డిసిప్లిన్ తప్పలేము మేము. మా బాధ అయితే ఆవేదన అయితే అదే సార్, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఈ ఒక్క ఆయన ఇంకొంతమందితో మాట్లాడదాం. ఆయన నేరుగా చాలా రోజుల నుంచి డిఆర్ఎఫ్లోనే పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో
ఇన్ని రోజులు వస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడించినటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఈ పొద్దున్న 9 గంటల నుంచి కూర్చున్నారు, ఎండ ఉన్నది, అధికారులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారా ఇప్పుడు? అధికారులు కమిషనర్ సార్, మా కమిషనర్ రంగనాథ్ సార్ లోపల లేడు, ఆయన బయటికి వెళ్ళాడు. అంటే 100 పనులు ఉంటే బయటికి వెళ్ళాడు. ఆయన వచ్చి మాకు ఏదన్నా మీ శాలరీస్ ఇది కాదు ఇది అని చెప్పి ఆయన స్పందించేంత వరకు మేము ఇట్లనే కూర్చుంటాము. ఇవాళ ఇట్లా కూర్చున్నాము, రేపు మా ఫ్యామిలీని తీసుకొని వచ్చి కూర్చుంటాము. మేము డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్కి మేము ఎంత చేయలేము. 2018లో ఈవీడిఎం అని చెప్పి ఈవీడిఎం అని చెప్పి అయ్యింది. ఈవీడిఎం అని చెప్పి అదైతే ఇవి 2018 నుండి మేము ఎంతో వర్క్ చేస్తున్నాం. ఈ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్కి మేము ఎంతో డిజాస్టర్ వర్క్ చేసాం. వరంగల్లో చెట్లు పడిపోతే డిజాస్టర్ వస్తే మేము ఎంతో పోయి చేసినాం. ఫైర్ యాక్సిడెంట్స్లలో వేసినాం, దాంట్లో డ్రైనేజ్లలో మనుషులు పడితే తీసినాం, చెరువులలో మనుషులు చనిపోయిన వ్యక్తుల్ని తీస్తాము. మాకైనా ఇన్సూరెన్స్ లేదు. మొన్న ఎస్ఎల్బిసిలో ఎంతో వర్క్ చేసినాం. ఏంటైనా సరే ఇంత వర్క్ చేస్తుంటే 5,000 రూపాయలు, 5,000 కాకుండా పెంచాలి, కానీ తగ్గేయడం ఏంది? శాలరీ తగ్గిస్తే మేము ఎట్లా బతకాలి? మా ఇంట్లో మా ఫ్యామిలీ మేము ఎట్లా బతకాలి? మా ఆవేదన ఏంటంటే మాకు తగ్గిన శాలరీస్ మా శాలరీస్ మాకు వేయండి. గవర్నమెంట్తో బడ్జెట్ లేదంటే మా శాలరీస్ మాకు వేయండి, కానీ పెంచండి, పెంచే టైంలో పెంచండి, కానీ మా శాలరీస్ అయితే మాకు వేయండి. తగ్గిస్తే తప్పు. మేము ఎట్లా బతకాలి? మా ఫ్యామిలీ బతుకుతుంది. మా ఇంట్లో మా ఫాదర్ పెరాలసిస్, పేరెంట్స్, మా అమ్మ కాళ్ళ నొప్పులు, మా ఇంట్లో ఎట్లా బతుకుతాం? కిరా ఇంట్లో ఉంటాము. సో మొత్తానికి గతంలో 24,000 చేంజ్ ఉన్నటువంటి జీతం ఇప్పుడు పూర్తి స్థాయిలో 4,500 రూపాయలు దాదాపుగా తగ్గించారు. ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపైన మేము నిరసనకి దిగాము. అనేక పనులు చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఎంత పని చెప్తే అంత పని చేశాం, కానీ జీతాలు తగ్గించడం అనేది పూర్తిగా మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికైనా సరే మా ఆవేదనను పట్టించుకొని జీతాలు మళ్ళీ తిరిగి పెంచాలనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 51 డిఆర్ఎఫ్ టీంలు ఉన్నాయి. ఆ డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం రోడ్ల మీదకి దిగి హైడ్రా కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. మరి దీనిపైన హైడ్రా కమిషనర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అది ఇటు హైడ్రా సిబ్బంది అంతా కూడా తమ ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైతే జీతాలు ఉన్నాయో వాటిని తగ్గించొద్దు, పెంచినా కూడా మేము సంతోషంగా ఉంటాం, పెంచకపోయినా పర్లేదు కానీ తగ్గించొద్దు అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి.